హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో గులాబ్ జామ్ చేస్తున్నాను. గులాబ్ జాము ఒక ప్యాకెట్ 160 గ్రాములు ప్లస్ 15 గ్రాములు ఎక్స్ట్రా వచ్చింది. 175 గ్రాములు అన్నమాట. ఇది గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇది జల్లిచ్చి పెట్టుకున్నాను. పిండి జల్లిచ్చాను. దీంట్లో వేసి పాలతో కలుపుతున్నా. చూడండి, పాలతో కలపాలి. పాలతో కలిపి స్మూత్గా కలపాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా. జల్లించి పెట్టుకున్నాను. ఇదిగోండి, కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇది కాసేపు ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇది ఇట్లా కాసేపు ఆరాలన్నమాట. పంచదార కేజీ ప్యాకెట్ అన్నమాట. ఇది కేజీ ప్యాకెట్ అయితే కేజీ ప్యాకెట్. ఇది కేజీ. దీని మీద 900 గ్రాములు చక్కెర వేయమని ఉంది. 900 గ్రాములు వేయమని ఉంది. మరి ఇది కేజీ ప్యాకెట్. ఇదిగోండి, గ్లాస్తో ఒక గ్లాసు. దాని మీద 900 గ్రాములు ఉంది. కానీ చక్కెర పెద్దగా ఎక్కువ ఎవరికైనా యూజ్ చేయట్లే కదా, తగ్గించే వేస్తున్నాను. ఒక 3/4 కేజీ అంత వేసాను. 3/4 కేజీ పంచదార ఎంత అయితే అంత వాటర్ పోయాలి. ఇదిగోండి, కాసేపు ఒక 10 నిమిషాలు మరగాలి. ఒక 10 నిమిషాలు మరగాలన్నమాట. 10 నిమిషాలు మరిగిన తర్వాత ఈలోపు ఇవి నేను ఉండలు చేస్తాను. ఇవి ఉండలు చేసి పెట్టాను. ఇవి ఉండలు చేశాను. నూనె రిఫైండ్ ఆయిల్ కాలుతుంది. నెయ్యి కూడా కొద్దిగా వేసాను. ఇది యాలక్కాయల పొడి అనమాట. ఇది సిరప్. ఇది గులాబ్ జాములో తిన్నాను. ఇవి వేపి నూనెలో వేయించి ఆయిల్లో వేయించి దాంట్లోకి వేస్తాను. జాము గులాబ్ జామ్ చాలా మందికి చాలా ఇష్టము. కానీ మా కోసం కాదు, మేము ఈ వయసులో గులాబ్ జామ్ తింటున్నామని అనుకోవద్దండి. వేరే ఒక అమ్మాయికి స్వీట్ ప్రెగ్నెన్సీ అమ్మాయికి కాస్త మైసూర్ పాకును కొద్దిగా కొనుక్కొచ్చి ఇచ్చింది. వద్దులే అని ఇవి గులాబ్ జాము మైసూర్ పాకు చేసి దానిలో పండ్లు పూలు చీర జాకెట్ పెట్టి వద్దామని మా తెలిసిన మా బంధువుల అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనమాట. అమ్మాయికి ఇప్పుడు కాలం పిల్లలు స్వీట్లు పెద్దగా తినలేరు కదా, ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిపోయారు. నేను బయట తిండి నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్ అనిపించదండి. ఏదన్నా ఇంట్లో చేసింది కొద్దిగా అట్లా స్వీట్ అంత ఇష్టమేలే. కానీ కాకపోతే కొద్దిగా షుగర్ అటాక్ అయింది కదా, కొద్దిగా జాగ్రత్తగా ఇంట్లో చేసింది అయితే ఏదో కొద్దిగా అట్లా బెల్లంతో చేసింది, అట్లా చక్కెరతో చేసింది అవి కూడా తింటాం. ఏం నోరేం కంట్రోల్ చేసుకోలేం కదా అనుకుంటాం. కానీ పిల్లల కోసమే చేస్తూ ఉంటాను. నేను కూడా ఏమైనా ఎక్కువ బెల్లంతోనే చేస్తాను. మైసూర్ పాకే కంపల్సరీ పచ్చదారతోనే. అందుకోసం ఇదే చేస్తున్నాను అన్నమాట. ఇదేనండి, వేస్తాను. తొందరగానే అయిపోతుంది. 3 వాయిల్లో అయిపోతుంది అంత.
చూడండి ఈ రకంగా కలిపితే దాంట్లో పంచదార పాకంలో కాసేపు దీని మీద వేసి వేడి కొద్దిగా 2 నిమిషాలు ఉండి ఏమన్నారు ప్యాకెట్ మీద రాశారు. మామూలుగా నేను డైరెక్ట్గా అసలు వేసేసేదాన్ని. మరి దాని మీద ఏదో మరి 2 నిమిషాలు అసలు ఉంచమని చెప్పారు. చెప్పినట్టు చేద్దాం ఒకసారి. తొందరగా అయిపోతుందండి, ఎంతసేపు పడుతుంది. రూపాయలు అయిపోయింది ప్యాకెట్. 3 రూపాయలు అవసరమైతే తొందరగానే అయిపోతుంది. ఏడుతుంది చూడండి, ఇది వేసేద్దాము. ఇవన్నీ వేసేద్దాం. కలుపుతాయి పొడి కూడా వేసేసాను. ఒక్క మనిషి సరిపోతుంది. మైసూర్ పాకు నేను ఒక్కదాన్ని చేస్తాను. ఎక్కువ దాంట్లో ఇంకా పిల్లలు వాళ్ళు బయట ఉంటారు కదా, ఎవరైనా కూరొట్టే ఓకే, లేదంటే ఇంకా నేను ఒక్కదాన్నే అలవాటు చేయటం తెచ్చుకున్నాం. అది అంతకుముందు ఎవరైనా తోడు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు అలవాటు పడిపోయాను. నేనే చిన్నగా నేనే చేసుకుంటా వస్తున్నాను అన్నమాట. తప్పదుగా మరి పొద్దున మీద ఆధారపడి వచ్చిన ఒకసారి 2 సార్లు ఇట్లా నేర్చుకుంటా ఉంటే బాగుంది. నేర్చుకుంటున్నా, పర్వాలేదు. పిల్లలు కూడా చిన్న అమ్మాయికి కూడా అన్నీ నేర్పిస్తాను. పెద్ద చేయదు, పెద్ద తినదు, పెద్దగా స్వీట్ పెద్దగా తింటాను. చిన్న చేసి పిల్లలకి చేసి పెట్టుకోమని నేర్పించాను. స్టడీ అయిన తర్వాత 1 ఇయర్ నా చేతికి ముందు స్టడీ ఎంఎస్సీ అయిన తర్వాత నేర్పించాను. నేర్చుకొని ఇంకా మంచిది రేపు ముందు పిల్లలకి చేసి పెట్టుకోవడానికి అని చెప్పి నేర్పించాను. నేర్చుకుంది వాళ్ళ వరకు ఎన్ని బిర్యానీ నేర్చుకుంది, అన్ని చేపల కూర చిన్నగా పర్వాలేదు, బాగానే అడ్జస్ట్ అవుతుంది. అంత మాత్రం వచ్చి ఉంటే తర్వాత ముందు నిదానంగా చేసే కొద్ది వాళ్ళకే అలవాటు అయిపోతుంది. మూడే 3 వాయిలు వచ్చి 45 అయినాయి మొత్తం. ఒక ప్యాకెట్ వచ్చి ఇవే కొనాలంటే ఎంత రేటు అనుకుంటున్నారు స్వీట్ షాపుల్లో. పైగా పిండిలో ఇంత ఒరిజినల్గా రాదు. గులాబ్ జామ్ ప్యాకెట్ ఏదో ఒక పిండి కంపల్సరీగా దొరుకుతాయి. ఇంత మనం ఇంట్లో చేసుకున్నంతగా ఉండదు మరి. ప్యాకెట్ మీద ఒక 2 నిమిషాలు అట్లా ఉంచి వేయండి అని రాశారు. అందుకోసం నేను ఈసారి వేసాను అన్నమాట. కరెక్ట్గా 3 వాయిలు అన్నమాట. వేసేసేస్తాను. నిదానంగా వేయించాలి. స్పీడ్ హైలో పెడితే మరి పగిలిపోతుంది. స్మూత్గా వేగాలంటే స్లోగా నిదానంగా వేయించాలి. నిదానంగా వేస్తే కష్టం, లోపల బాగా కాలుతుంది అన్నమాట. ఎంతోసేపు ఏం పడుతుంది. పాకం ఉడికేసరికి మనం పిండి కలుపుకొని కొద్దిగా చక్కగా నెయ్యి రాసుకొని కొద్దిగా చేతికి లైట్గా స్మూత్గా చేయాలి. పగులు లేకోకుండా కలిపేటప్పుడే పాలు పోసి కలిపాను నేను. పాలు పోసి కలిపి స్మూత్గా వస్తుంది. నెయ్యి కొద్దిగా రాసుకొని చక్కగా ఉండాలి. అట్లా స్మూత్గా చేసుకుని పగులు లేకుండా బాగా నున్నగా రావాలన్నమాట. నున్నగా వస్తే బాగుంది. స్లో నిదానంగా వేయించాలి. ఇది
సెకండ్ కదా అని ఆయిల్ వదలే అని చెప్పి హైలో పెట్టామనుకో పైన కలర్ వచ్చింది లోపల పచ్చిగా ఉంటుంది. తీసేస్తానండి చూడండి. గులాబ్ జామ్ రెడీ బాగా వచ్చింది చూడండి. నచ్చితే లైక్ చేయండి. రెడీనా? బాగున్నాయా? బాగుంది. రెడీ. నచ్చితే లైక్ చేయండి.